మా అమ్మకు చదువు లేదు. కానీ నేను ఎలా పాడినా బాగుందయ్యా పాడనేది. మా అమ్మ చేసిన మేలు నాకు అతిపెద్ద మేలేంది ఈ లైఫ్‌లో అంటే, ఒకటి జన్మనివ్వటం, రెండోది నాకు దేవుడిచ్చినటువంటి తలాంతుని డెవలప్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేయటం. నా మొదటి ఫ్యాన్ ఆమ. అమ్మ. నేనెంత చండాలంగా పాడినా సరే, అబ్బా! బాగా పాడావయ్యా అని. ఈరోజు ఏదో దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతుని వినియోగించి పాడిన పాట మీరు వింటున్నారుగా? ఆ! వింటున్నారా? రైట్. అది నేను ప్రోత్సహించబడటానికి అమ్మ మంచి ప్రోత్సాహకురాలుగా ఉండింది. నాన్న దిద్దుబాటు, అమ్మ ప్రోత్సాహం. నాన్న మెచ్చుకోడు. పాడతా ఉంటే తప్పు పాడితే, "అదేందయ్యా" అంటాడు. ఎప్పుడన్నా చూడు విమర్శిస్తానే ఉంటాడు. నన్ను మెచ్చుకోడేంది అనుకుంటా ఉంటాను నేను. మెచ్చుకోడాయన. ఎప్పుడన్నా చూడు నేను పాడితే, బానే ఉంది గానీ అక్కడ ఆ ఫలానా దగ్గర తేడా అన్నావు నువ్వు" అంటాడు. మా అమ్మ దగ్గరికి పోతా. ఇక ఎంత దరిద్రంగా పాడినా, "అబ్బా! అబ్బా! బాగుంది. ఇంకో పాట పాడేయి" అంట. అంటే నాన్న దగ్గర దిద్దుబాటు, అమ్మ దగ్గర ప్రోత్సాహం. దేవుడు నాకు ఇచ్చినటువంటి తలం చిన్నప్పటి నుంచి. అదొక సాధన అలా వచ్చింది. నాకు తెలియదు ఈ ప్రణాళిక. కానీ ఈరోజు ఏదో పాడుతున్నాను. మీరు హింసలా గాకుండా, హింసరాగంలా గాకుండా హంసరాగంలాగా కాస్త ఏదో ఆనందపడుతున్నారంటే ఫస్ట్ దేవుని కృప, రెండోది అమ్మ.